ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రాజుకూడిపల్లిలో ఒక మర్డర్ కేసు గురించి సమాచారం రాగా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట సిఐ పురుషోత్తం రాజు మరియు ఎస్ఐ మధుసూదన్ రావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీడియాతో వారు మాట్లాడుతూ సదరు ముద్దాయి తన భార్య కృష్ణవేణి నిద్రించుచున్న సమయంలో రోకలి బండతో తల మీద బలంగా కొట్టడం జరిగింది. కారణం కేవలం ముద్దాయి తన అన్న అందే సుబ్బరాయుడు మరియు ముద్దాయి భార్య కృష్ణవేణికి అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఆమెను అర్ధరాత్రి వేళ రోకలి బండతో కొట్టడం జరిగింది. వెంటనే ఆమెను కడప రిమ్స్కు తరలించడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రమాదేవి హాస్పిటల్కు తరలించడం జరిగింది. తర్వాత ఆమె 30/12/2023 తేదీన చనిపోయింది. ఈరోజు ముద్దాయిని పట్టుకున్నాము. కుడుమలూరు బ్యాక్ వాటర్లో దొరికిన డెడ్ బాడీ 29/12/2023 తేదీ కుడుమలూరు బ్యాక్ వాటర్ నందు ఒక డెడ్ బాడీ గుర్తించడం జరిగింది. ఈ బాడీని ఒక గోని సంచులు కట్టి గోని సంచులు రాళ్లను వేసి మూట కట్టి కుడుమలూరు బ్యాక్ వాటర్లో వేయడం జరిగింది. బాడీని గుర్తించడానికి ఆధారాలు ఏమీ కనిపించడం లేదు. చేతి మీద ఇందిరా అనే పొచ్చబొట్టు మరియు షర్ట్ కలర్ మీద యాక్స్ టైలర్ అనే గుర్తులు తప్ప మరి ఏమీ కనిపించలేదు. దీనిని బట్టి ఎవరికైనా సమాచారం తెలిసిన ఎడల ఒంటిమిట్ట సిఐ పురుషోత్తం రాజు ఫోన్ నంబర్ 9121005881 మరియు ఒంటిమిట్ట ఎస్ఐ మధుసూదన్ రావు ఫోన్ నంబర్ 9121005882 నంబర్లకు సమాచారం అందిస్తారని కోరడమైనది. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్ 5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ రవిబాబు. నీళ్ళలో వేయడం జరిగినట్టు డెడ్ బాడీ తేలింది. దానిపైన మనం డెడ్ బాడీని గుర్తించడానికి ఆనవాళ్ళు ఏమీ లేవు. కానీ ఆయన వేసుకున్న షర్టుపై వెనక బాగాన టైలర్ మార్క్స్ ఏముందంటే యాక్స్ టైలర్ అని ఉంటూ అమీర్పేట హైదరాబాద్ అని ఉంది. తర్వాత రైట్ హ్యాండ్ పైన ఇందిరా అని పచ్చబొట్టు పడుతుంది. ఈ సమాచారం ఎవరికైనా తెలిసిన ఎడల మా ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వగలరని కోరుతున్నాము. 9121100581. ఇంకోటి మా ఎస్ఐది 9121100582. ఈ నంబర్లకు సమాచారం తెలియజేస్తారని కోరుకుంటున్నాం.